హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం చెప్పుకున్నాం కదా, సుఖము, సంతోషము, ఆనందం, ఈ మూడింటికి ఉన్న డిఫరెన్స్ తెలుసుకున్నాము. ఓకే. అండ్ మన అల్టిమేట్ గోల్ సచ్చిదానందాన్ని తెలుసుకోవటం, అక్కడికి చేరుకోవటం కదా. కృష్ణ ప్రేమ ద్వారా వీటన్నిటిని తెలుసుకుందాం అండ్ కృష్ణ ప్రేమని అల్టిమేట్ గా పొందుదాం. ఓకే. ఇప్పుడు ఆనందం అంటే ఇవ్వటంలో ఉంది అని తెలుసుకున్నాం కదా. అయితే ఇవ్వటాన్ని మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? ఫస్ట్ ఎందుకంటే భగవంతుడు అన్నిటినీ మనకు ముందే చెప్పేశాడు. అంటే ఏం చేయాలి, ఏంటి అనేది మొత్తం ముందే ఇచ్చేశాడు. అంటే ఇప్పుడు ఈ వేదాలు కూడా ఈ ప్రకృతి నుంచే వచ్చాయి, తెలుసా? ఆ ప్రకృతి శబ్దాలతోటి వేదాలనేవి వచ్చాయి. ఆ వేదాన్ని అన్నిటినీ రాసి మనందరికీ ఎలా బతకాలి అనేది మొత్తం మనకి రాసి పెట్టుంది అనమాట. వేదాలు అంటే ఏదో పూజలు పునస్కారాలు లేకపోతే అదేదో సంథింగ్ డిఫరెంట్ అని అనుకోవద్దు. అంతా మన గురించే రాసింది. మనం ఎలా బతకాలి ఏంటి, ఆ మొత్తం ఒక్క శాస్త్రం కాదు, అర్థశాస్త్రము, ఆయుర్వేదము, మన ఆస్ట్రాలజీ మొత్తం వేదాల్లో ఉంది. ఇది అది అని లేదు. ఓకే. వాటన్నిటి బట్టే మనం ఈ జర్నీలన్నీ నడుస్తున్నాయి. అయితే వాటిలో ఈ పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటి నుంచి కూడా మనము ఎందుకు వినాలి పురాణాలు ఇవన్నీ అంటుంటే ఇవన్నీ నేర్చుకోవాలండి. అందుకే మనం ఇక్కడ నేర్చుకోవాలి, ఆనందంలో ఇవ్వటం నేర్చుకోవాలి. ఫస్ట్ దేని నుంచి నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. ప్రకృతి నుంచే మనకు మొత్తం వచ్చాయి. సో ఆ ప్రకృతి నుంచి మనం ముందు నేర్చుకున్నాం, ఇవ్వటం అనేది నేర్చుకుందాం. ఓకే. అంటే పంచభూతాల నుంచి మనం ఇవ్వటం నేర్చుకున్నాం. అవి ఎందిస్తే మనం కృతజ్ఞతతో ఉండాలని చెప్పుకున్నాం కదా. సో ఆ ప్రకృతి నుంచి ఇవ్వటం అనేది నేర్చుకుందాం. ఓకే. అయితే మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. ఇవన్నీ మేము ఇప్పుడు పొద్దున్న లేవటం వల్ల, అంటే ఇప్పుడు మీరు చెప్పేవన్నీ మేము చేయటం వల్ల మాకు అసలు కష్టాలే రావా, మేము ఎప్పుడు సుఖంగానే ఉంటామా అని అడగచ్చు. కాదు, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఈ రెండు లేనిది జీవితమే లేదు. ఎందుకు? జన్మల నుంచి ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. మన కర్మ ఫలాలు జన్మల నుంచి వస్తున్నాయి, ఈ ఒక్క జన్మతి కాదు. అవునా? సో ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతున్న వాటి కర్మ ఫలితాలతోటే మన ఈ కష్టాలు, మన సుఖాలు ఆధారపడి ఉన్నాయి. వాటిని మనం అనుభవిస్తూ వెళ్తున్నాం. అది వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మళ్ళీ మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు. ఈ జన్మలేంటి, పాపాలేంటి, క్యారీ ఫార్వర్డ్ అవటం ఏంటి, అక్కడి నుంచి ఇక్కడికి రావటం ఏంటి, ఇవన్నీ మేము నమ్మాలా అని. 100% నమ్మి తీరాలి. దానికి ఇంకో మార్గం లేదు. ఆ నమ్మకం ఉంటేనే అసలు ఇవన్నీ ఉన్నాయి అని నమ్మి, మనం ఆ దైవాన్ని నమ్మి అక్కడ మన ఈ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. వాటిని నమ్మి తీరాలి. నమ్మి తీరితేనే మన ఈ జర్నీ ఇంకా సాఫీగా వెళ్తుంది. అండ్ వాటికి బలమైన ఇది కూడా మనం ఇంకా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి కూడా చెప్పుకుందాం. ఈ జన్మలేంటి అంటే అది నమ్మటం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాం. ఓకే. ఈ పాపాలేంటి, పుణ్యాలేంటి, క్యారీ ఫార్వర్డ్ ఏంటి అనేవన్నీ ముందు మనం తెలుసుకుంటూ పోతాం. ఓకే. అంటే ఇవాళ మన మెయిన్ పాయింట్ ఏమనుకుంటున్నాము, గాలి, ఈ పంచభూతాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది మన ఇవాళ పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఓకే. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ గత జన్మ పాపాలు, క్యారీ ఫార్వర్డ్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుంటాం. ఇలా చిన్నగా అంటే ప్రతిదీ మనం ఒకేసారి కాకుండా మీకు ఇప్పుడు ఈ రోజు చెప్పిన పాయింట్ ని మీరు మననం చేసుకుంటూ ఉండండి. ఓకే. ఇవాళ మనం ఇవి నేర్చుకొని మీరు అన్నట్టు ఆ కష్ట సుఖాలు మనము ఎందుకు రావు అనేది ఒక చిన్న పాయింట్ మళ్ళీ చెప్పుకుందాం. ఓకే. ఇప్పుడు ఏంటి, గాలి, పంచభూతాలు అంటే ఏంటంటే వస్తాయి మనకి గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఈ ఐదుని మనం పంచభూతాలు అంటున్నాం. అవునా? సో గాలి, నీరు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అడాప్టబిలిటీ, అనుకూలంగా అంటే సిచ్యుయేషన్ కి అనుకూలంగా మనల్ని మనం మలుచుకోవటం నేర్చుకోవాలి. వాటికి ఒకటంటూ ఒక షేప్ ఉందండి. గాలికి కానీ నీరుకి కానీ. గ్లాస్ లో వేయండి, గ్లాస్ రూపంలో. వాటర్ బాటిల్లో వేయండి, వాటర్ బాటిల్లో. అదేమి లేదు అంటే అందులో గాలి ఉందనే కదా. అవునా? అంటే ఏ సిచ్యుయేషన్ కైనా మనల్ని మనము మలుసుకుంటూ వెళ్ళాలి. ఓకే. అది గాలి నుంచి నేర్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ భూమి నుంచి ఏం నేర్చుకోవాలి? ఓర్పు నేర్చుకోవాలి, సహనం నేర్చుకోవాలి. ఇంతమందిని, ఇన్ని జనాభా మొత్తం ఇంత ప్రపంచాన్ని
తన మీద మోస్తూ ఇంత భారాన్ని మోస్తూ కూడా ఓర్పుగా ఉన్న భూమాత నుంచి మనము సహనం నేర్చుకోవాలి. భూమాతకు ఉన్నంత సహనం అంటాం కదా, ఇవన్నీ ఊరికనే రాలేదు ఈ పదాలని. అంత సహనాన్ని మనలో పెంచుకోవటం మొదలు పెట్టాలి. ఆ సహనం ఉన్నప్పుడు మనం ఇమీడియట్ గా రియాక్ట్ అవటం అనేది తగ్గుతుంది. ఓర్పుతోటి మనలో ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వటం అనేది తగ్గుతుంది. ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వకపోవటం వల్ల ఎన్నో సమస్యల నుంచి మీరు బయటపడిపోతారు. మీకు తెలియకుండా అవి కూడా ముందు తెలుసుకుందాం. చాలా బాగుంటుందండి. ఈ జర్నీ స్టార్ట్ చేశాక మీరు ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఫీలింగ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ తోటే, అది మీ ఎక్స్పీరియన్స్ తోటి మీరు తెలుసుకోవాల్సిందే తప్ప నేను చెప్పటం వల్ల, నా అనుభవం చెప్పటం వల్ల ఏమీ తెలియదు. మనం ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. సహనంగా ఉండటం వల్ల మనకి ఎంత తెలియనంత హ్యాపీనెస్ వస్తుంది అనేది కూడా మీరు తెలుసుకుంటూ ఉన్నాం. తెలుస్తుంది. ఇప్పుడు మనం ముందు ప్రతి పాయింట్ ని మనం డిస్కస్ చేసాం. నిప్పు అంటే లైట్, అంతేనా? వెలుతురు అంటే మీ వల్ల 10 మందికి, మన వల్ల 10 మందికి వెలిగించేలాగా ఉండాలి మన జీవితం. అవునా? మనం వెలుగుతూ మనం 10 మందిని వెలిగించేలాగా మన జీవితం ఉంది. సూర్య భగవానుడు ప్రపంచం మొత్తానికి వెలిగిస్తున్నాడు. అవునా? లైట్. సో అలాంటి లైట్నింగ్, అలాంటి ఎనర్జీ మనలో ఉండి, మనలో ఉన్న జ్ఞానాన్ని కానీ, ప్రేమని కానీ, ధనాన్ని కానీ 10 మందికి, మన దగ్గర ఏది ఉంటే దాన్ని 10 మందికి పంచేలాగా మనలో పెంచుకుంటూ, మనం 10 మందికి పెంచుతూ ఉంటే ఎంత ఆనందమండి అందులో. ఆలోచించండి. సో ఆ నిప్పు నుంచి ఏమి ఇవ్వాలండి? ఆ వెలుతురిని ఎలా షేర్ చేయాలి, దాంతో ఎన్ని ఉపయోగాలు ఇవ్వాలి అనేది మనం నిప్పు నుంచి షేర్ చేసుకుంటాం, నేర్చుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఆకాశం. ఆకాశం నుంచి ఏం నేర్చుకున్నాము? ఆకాశం అసలు ఉందా? పేరుకి ఆకాశం కనిపిస్తుంది. డిటాచ్మెంట్ నేర్చుకుంటున్నాం. అంటే ఏది రియల్, ఏది అన్రియల్, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది ఉంది, ఏది లేదు, మనం దేంతో అటాచ్ అవ్వాలి, దేంతో డిటాచ్ అవ్వాలి. ఈ డిటాచ్మెంట్ అనేది మనం దేని నుంచి నేర్చుకోవాలి? ఆకాశం నుంచి నేర్చుకోవాలి. భూమి ఆకాశం కలిసి ఉన్నట్టు కనిపిస్తుంది. సముద్రం భూమి దగ్గర చూస్తే రెండు కలిసి ఉన్నాయా అని కనిపిస్తుంది, కానీ అవి ఎప్పటికీ కలిసి లేవు. అంటే అది మన భ్రమ. అంటే మనం బతికేది భ్రాంతి. లేని దాన్ని ఉంది అనుకుంటూ బతికేస్తున్నాం చూడండి. ఆ భ్రాంతిలో బతుకుతున్నావు, బయటికి రా, ఆ భ్రాంతి నుంచి బయటికి రా అని ఆకాశం మనకి చెప్తూ ఉంటుంది. అది మనం నేర్చుకుంటూ ఉండాలి. ఆకాశం చూసినప్పుడల్లా మీకు అది గుర్తు రావాలి. అవును, నేను భ్రాంతిలో బతుకుతున్నాను అనేది మీకు ఆకాశాన్ని చూసినప్పుడల్లా గుర్తు రావాలి. దేని నుంచి డిటాచ్ అవ్వమని చెప్తుంది ఆకాశం మీకు? డిటాచ్, మనలో ఉన్న దుర్గుణాలన్నిటి నుంచి డిటాచ్ అవ్వాలి. ఓకే, అందరిలో ఉంటాయండి. మనిషి జన్మ ఎత్తినప్పుడు ఈ దుర్గుణాలు అంటూ లేకుండా ఉండవు. ప్రతి ఒక్కరిలో ఈ దుర్గుణాలు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. కానీ వాటిని మేనేజ్ చేసుకుంటాం చూడండి, అక్కడ మనం తెలివి ఉంది. ప్రతి ఒక్కరిలో కోపం ఉంటుంది, ప్రతి ఒక్కరిలో బాధ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఈర్ష, ద్వేషం, కామం అన్ని ప్రతి ఒక్కరిలో ఉండే దుర్గుణాలే. మనిషి ఒక జీవి ఎత్తాక, ఒక జన్మ ఎత్తాక మనకి ఇవన్నీ కామన్ క్వాలిటీస్ మనలో. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం నేర్చుకుంటున్నాము మేనేజ్మెంట్ ఆఫ్ దోస్ ఆల్ క్వాలిటీస్. వాటన్నిటిని మనం ఎలా మేనేజ్ చేయాలి, ఎక్కడ కోపం తెచ్చుకోవాలి, ఎక్కడ కోపం తెచ్చుకోకూడదు, కోపం ఎక్కడ అవసరం, ఎక్కడ వద్దు, ఎక్కడ శాంతంగా ఉండాలి, ఎక్కడ ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. ఓకే, అంటే వాటిని ఎలా మేనేజ్మెంట్ చేసుకుంటాం, వాటి నుంచి డిటాచ్డ్ గా ఎలా ఉంటాం, వాటికి దూరంగా ఎలా ఉంటాం మనం అనేది మనకి మనము ప్రాక్టీస్ ఇదంతా సాధన అంటున్నాం. అవునా? సో ఈ సాధనలో మీరందరూ కూడా నాతో పాటు వస్తున్నారు. చాలా సంతోషం అండి దానికి. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేశారు, వాళ్ళు పొద్దున్నే నిద్రలేస్తున్నారంట, నెక్స్ట్ ఈ విషెస్ చెప్పుకుంటున్నారంట, దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ అని కూడా చెప్పుకున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో. అండ్ ఇలాగే 10 మందికి కూడా మీరు కూడా ఇలా పంచుకుంటూ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు వీటన్నిటిలో మనం చెప్పుకుందా, ఇప్పుడు గాలి, భూమి, నీరు, నిప్పు, ఆకాశం అన్నిటి నుంచి ఏమేమి నేర్చుకోవాలి చిన్న చిన్న పాయింట్స్ లో మనం చెప్పుకున్నాం. వీటన్నిటిలో కామన్ పాయింట్ ఏముంది? ఇవ్వటం, ప్రేమని ఇవ్వటం. అవునా? ఏం ఆశిస్తున్నాయి? ఏమీ లేదు. అందరికీ ఒకేలా ప్రేమను పంచుతున్నాయా? అవును, అవునా కదా? సో ఒకేలాగా అన్నిటికీ అందరినీ ఒకేలా ప్రేమగా పంచుకుంటూ
ప్రేమను చూపిస్తూ వస్తున్నాయి ప్రకృతికి, మనం ఏం చేయగలమండి? వాటిని పొల్యూట్ చేయకుండా ఉంటే చాలు. అవునా కదా? సో, అందుకని ఈ ప్రకృతికి మనం కృతజ్ఞత చెప్పుకొని వాటి నుంచి ఇన్ని గుణాలు మనం నేర్చుకోవాలి. మనలో అలవర్చుకోవాలి. అలవర్చుకున్నప్పుడు ఈ జర్నీ ఇంకా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అర్థమైందా? సో, ఇప్పుడు నేను నీకు చెప్పిన గుణాలు మీరు ఆ నీరు చూసినప్పుడల్లా మీకు గుర్తు రావాలి. అవును, నేను సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా ఉండాలి. నిప్పుని చూసినప్పుడల్లా మీకు గుర్తు రావాలి. నేను 10 మందికి సహాయం చేయాలి. ఆకాశం చూసినప్పుడల్లా గుర్తు రావాలి. మీలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్, దుర్గుణాలు మీలోనే కాదు, అందరిలో, ప్రతి ఒక్కరిలో, మనలో ఇప్పుడు నేనే ఉన్నాను. గబాల్న ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా కోపమొస్తుంది. ఆ కోపాన్ని నేను ఇమ్మీడియేట్‌గా చూపిచ్చాలా? నేను కాసేపు సైలెంట్‌గా ఉండాలా? ఆ మేనేజ్‌మెంట్ స్కిల్ అనేది నా దగ్గరుండాలి. అవునా? అది మనం నేర్చుకోవాలి. రాకుండా ఉండదు. కోపము, బాధ ఇవన్నీ రాకుండా ఎవ్వరికీ ఉండవు. బట్ వాటిని మనం ఎలా మేనేజ్ చేస్తున్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే. ఇవన్నీ వస్తాయండి. బతికాము, మనం ఒక మనిషి ఉన్నాము అంటే ఇవేవి లేకుండా జీవితం ఉండదు. కానీ వాటిని నువ్వెలా మేనేజ్ చేస్తున్నావు? అది ఎన్ని రోజులు క్యారీ చేస్తున్నావు? దాని నుంచి నువ్వెంత బ్యాడ్ ఇంపాక్ట్ తీసుకుంటున్నావా? లేదా వదిలేసి మళ్ళీ కొత్త ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేస్తున్నావా జర్నీ అనేదంతా ఇంపార్టెంట్. ఇంకా డీటెయిల్స్ చెప్పుకుందాం. అన్ని క్వాలిటీస్ వాటన్నిటి నుంచి ఎలా బయటికి రావాలి అనేదంతా కూడా మనం ముందు ముందు ఇంకా చెప్పుకుందాం. సో, ఈ ప్రకృతిలో ఉన్న సహజ గుణం ఏంటి? అన్నిటిని సమానంగా ప్రేమించటము, అన్నిటికీ నిస్వార్థ భావనతోటి వాటి దగ్గర ఉన్నది అది అందరికీ పంచటం. దేనిలో ఉన్న దాని గుణం అవి మనందరికీ పంచుతున్నాయి. అవునా? సో, వాటి నుంచి మనం ఇవ్వటం అనేది నేర్చుకుందాం. మన దగ్గర ఏది ఉంటే అది 10 మందికి పంచటం నేర్చుకుందాం. మన దగ్గర ఉంచుకొని మనం 10 మందికి పంచుకుంటూ వెళ్తే అందరూ సంతోషంగా ఉంటారు కదా! మనం సంతోషంగా ఉంటున్నాము. మనతో పాటు అందరూ ఆనందంగా ఉంటారు. అవునా? సో, ఇది మీరందరికీ కూడా అంటే ఇప్పుడు నాకంటే ఈ యూట్యూబ్ ఇవన్నీ కూడా కొత్త. నేను జస్ట్ ఇది అందరికీ పంచాలి, నాతో పాటు అందరూ సంతోషంగా ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి మేము స్టార్ట్ చేసి తీసుకెళ్తున్నాం యూట్యూబ్‌ని. సో, మీరు కూడా దీన్ని లైక్ చేసుకుంటూ ఇంకో 10 మందికి షేర్ చేయటం వల్ల వాళ్ళు కూడా ఆనందంగా ఉండి, వాళ్ళ లైఫ్ కూడా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు కాబట్టి, మీరు కూడా ఈ రకంగా 10 మందికి హెల్ప్ చేసుకుంటూ, ఈ జర్నీలో మనతో పాటు అందరిని తీసుకొచ్చి ఆ కృష్ణ ప్రేమకి దగ్గర చేద్దాము. నిస్వార్థంగా ప్రతి ఒక్కరము కూడా ఆ కృష్ణ ప్రేమని అందుకోవటానికి ట్రై చేద్దాము. మీరే కాదు, మనతో పాటు అందరిని కూడా తీసుకెళ్ళి అల్టిమేట్‌గా అందరం కూడా సచ్చిదానందం అనే దాన్ని చేరుకుందాం. సరేనా? సో, ఇవాల్టికి ఇక్కడ, రేపు మళ్ళీ ఇందులోనే మనం ఇందాక చెప్పుకున్నాం కదా! కష్ట సుఖాలలో వాటిని ఎలా లీడ్ చేయాలి, వాటి గురించి రేపు మనం చెప్పుకుందాం.